Final ga cup కొట్టేసినాం. It's almost done. Today we are at Royal Enfield event organized by Viral Vision Ride and Seek. So ఇది ఎక్కడ అవుతుందంటే ఫుట్వేర్ కాదు ఫుట్వేర్ ఇన్స్టిట్యూట్ అంట. FDDI హైదరాబాద్ రాయదుర్గం. యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే వీడికి అందరు రైడర్లు వచ్చిర్రు, ప్రో రైడర్లు వచ్చిర్రు, ట్రాంపులు పట్టుకొని మంచి మంచి బండ్లు పట్టుకొని వచ్చిర్రు. నేను వీడేమో యాక్టివా 125 మీద వచ్చినాం. ఇంకా అట్లున్నది. ఎట్లా సెలెక్ట్ చేసుకోరో తెలియదు, నన్ను సెలెక్ట్ చేసుకోర్రు. యాక్చువల్లీ నా పిలియన్ బండి నడిపేటోడు రైడర్, వెనకాల కూర్చునేటోడు నావిగేటర్, పిలియన్ సంథింగ్ ఏదో అని చెప్పారు. సో నా పిలియన్ వేరే ఉండే, వాడు హ్యాండ్ ఇచ్చింది కాబట్టి వీడైంది నా పిలియన్. 9:30కి స్టార్ట్ అని చెప్పారు. మేము పెద్ద ఏదోలకి 8 o'clock లేచి 9:30 కరెక్ట్ ఈవెంట్ టైంకి వచ్చినాం. టైం 11:30 అవుతుంది, ఇంకా స్టార్ట్ కాలే. 11:45 ఇంకా స్టార్ట్ కాలే. అయితే చూడడం లేదు కదా, పాటలు మాత్రం పెడతారు. 11 బ్రేక్ఫాస్ట్ పెట్టారు. 11కి బ్రేక్ఫాస్ట్, ఉప్పు ఇడ్లీ, ఉప్పు వడ, ఉప్పు చట్నీ, ఉప్పు సాంబార్ బాగానే ఉండదు. సాంబార్ బాగుండే. వీడు సాంబార్ ఒకటే తాగిండు, నేను అంతా తిన్నా. నేను వైరల్ విజన్ నుంచి రిజిస్టర్ చేసుకున్నా రైడ్ అండ్ సిక్ అని చెప్పి. 100-350 బైక్ని నడపాలి, కొంచెం టాస్క్ ఉంటుంది, ట్రెజర్ హంట్లా ఉంటుందంట. సో గెలిచిన వాళ్ళకి ఏముంటుందో తెలియదు, గెలిచినాక చూద్దాం. ఆబ్వియస్గా మనం గెలవము, గెలిస్తే చూద్దాం, గెలకపోతే ఏం చేయలేం. గెలిచిన వాళ్ళకి ఏమొస్తుందో అప్పుడు చెప్తా. 100-350 నడపమని చెప్పి నన్ను పిలిచిర్రు, కానీ దీనికి బ్రేక్ ఏమో గిట్లున్నది, తక్కువ పెట్టినకి రాలేదు. ఏంది గిట్లున్నది, గ్యాప్ ఎందుకు ఇచ్చేయండి. ఆల్సో నాకు దీనికి ఎన్ని గేర్లు ఉంటాయి తెలియదు, ఎన్ని గేర్లు ముందరికి వేయాలి, ఎన్ని గేర్లు ఇంకలికి వేయాలి అసలు తెలియదు. ఇప్పుడు సాహసం ఏంటంటే నేను నడపడం కాదు, నా ఇంకలో ఒకడు కూర్చుంటాడు, వాడికి సాహసం. అది కూడా అంటే అన్నదే. బ్రో ఎవరు బ్రో మీరు? ఈ టీషర్ట్ చూస్తే మీరు క్యాటరింగ్కి వచ్చినాం అనుకుంటారు, కాదు రైడ్ చేయడానికి వచ్చినాం. వి ఆల్సో గాట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ లంచ్ టైం, అంటే లంచ్ టైం ఏం కాలే, కొంచెం లేట్ అయ్యింది. వి గాట్ 2 idlis and 2 vadas. ఇడ్లీ వడ అంటారా? ఇడ్లీ వడ, సరే ఇడ్లీ వడ అంట, విత్ సాంబార్ అండ్ చట్నీ. This is happening inside a city, so do not disturb the normal traffic that is going around. You can ride at your own pace. Do not jump any signals. Follow all the traffic rules. Get used to this motorcycles and then have fun on it. We are playing a treasure hunt game. ఫస్ట్ క్లూ ఏమొచ్చిందంటే ఫస్ట్ ఒక పజిల్ సాల్వ్ చేయాలి, ఒక 15 హిడెన్ వర్డ్స్ కనిపెట్టాలి, తర్వాత ఒక క్విజ్ 10 మార్క్స్ రావాలి అందులో. అది అయిపోయింది, ఎట్లా లైక్ వేసేసినాం. తర్వాత నెక్స్ట్ క్లూ అని ఏంటంటే ప్లేస్ వేర్ బ్లాక్ బస్టర్స్ రూల్ ద స్క్రీన్ అండ్ పాప్కార్న్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ప్యాషన్. హెడ్ టు ద థియేటర్ బై ద లేక్. ఫస్ట్ థియేటర్ అంటే ఐమాక్స్ కూడా ఉందంట. ఆగం ఏదో ఇంకా OG of IMAX అని పెట్టారు, ప్రసాద్ ఐమాక్స్కి వచ్చేసినాం. దెన్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు అంటే కొన్ని క్లూస్ని ఏంటి కొన్ని వర్డ్స్ని జంబుల్ చేసి దాన్ని కరెక్ట్గా రాయమని చెప్పారు. ఏదో రాసిన రివర్స్ ఆర్డర్లో వచ్చిండే జెమినై ప్రివర్షన్. ద నెక్స్ట్ క్లూ ఎక్కడ వచ్చిందంటే వన్ డ్రైవ్ దగ్గర వచ్చింది. ఇక్కడ ఒక పజిల్ సాల్వ్ చేయమన్నారు, సాల్వ్ చేసేసినాం. వీ హ్యావ్ ఫుడ్ హియర్, వాటర్ లేవు, సో మేము కూల్ డ్రింక్ ఆర్డర్ పెట్టుకున్నాం. చాలా కాస్ట్లీ ఇక్కడ. వీ హ్యావ్ సో మచ్ ఫుడ్ హియర్. వీ హ్యావ్, ఎందుకంటే మా అన్న జాలిగుంది, మూతి చూసుకో ఏం కాదు. थर्ड लोकेशन इज एम्ब्रो कैफे. लास्ट क्लू है नेक्सस मॉल. आ गया नेक्सस मॉल भी, देखेंगे अभी कैसे जाना, उधर कैसे जाना रे, ऐसा इसमें से जा सकते. नेक्सस मॉल आ गया, फाइनल क्लू भी हो गया. ఇవాళ నేను నడిపిన బైక్ Hunter 350, క్రేజీ బైక్ అసలుకి. ఇది సెట్ కొట్టిన ఇవాళ మాత్రం, క్రేజీ ఎక్స్పీరియన్స్. మస్తు అనిపించింది. ఫస్ట్ టైం డ్రైవ్ చేసిన దీన్ని, అండ్ ఫస్ట్ టైమే మస్తు నచ్చేసింది. ఫైనల్లీ లాస్ట్ లొకేషన్ వచ్చేసినాం డెస్టినేషన్కి. ఇది ఫైనల్ స్టాప్ అంట, మధ్యలో స్టాప్ని మిస్ చేసేసినాం, పర్లేదంట. వీఆర్ ఎట్ 8th place. 20 ప్లేసెస్లో మేము 8th ప్లేస్లో వచ్చినామంట. ఏమన్నా ఎక్స్పీరియన్సా? అరే ఎట్లున్నారా ఎక్స్పీరియన్స్? ఉండే మొత్తం ట్రాఫిక్ ఉండే, ఎంజాయ్ చేస్తాం ట్రాఫిక్. అయితే హైదరాబాద్ ట్రాఫిక్ని ఫస్ట్ టైం ఎంజాయ్ చేసాం. హంటర్ 350 ఎట్లుండే? Hunter 350 నన్ను నడపనేయలేదు, నాకు లైసెన్స్ లేదని, కాబట్టి బాగుండే. ఇంకా బ్యాక్ సీట్ బాగుండే, ఫ్రంట్ సీట్ కూడా బాగుండే.
థ్యాంక్స్ టు మీ ఓన్లీ, ఎందుకంటే నేను రిజిస్టర్ చేసుకున్నా. నావిగేట్ చేసినందుకు నీకు ఎవరు చెప్పారు, నేనే చెప్పిన కాబట్టి మళ్ళీ థ్యాంక్స్ టు మీ. థ్యాంక్ యూ. ఫైనల్గా కప్పు కొట్టేసిన. almost done. Mr. Abdul Shah Furman. ఎత్తుకొచ్చిండు మళ్ళీ Mr. Abdul Shah. Okay, you're